భారతదేశ రాజకీయాల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఒక ఇద్దరు కురువృద్ధ నాయకులు, ఒక చాలా పెద్ద లీడర్స్ యొక్క నిష్క్రమణ మనల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఒక ఇద్దరు మగవాళ్ళు, ఒక ఇద్దరు ఆడవాళ్ళు. అంటే రాజకీయ నాయకులు, మంచి దురంధరులు, చాలా పేరున్నటువంటి ఒక ఇద్దరు మగవాళ్ళు నాయకులు, నాయకురాళ్ళు, అంటే మొత్తం నలుగురు ఈ సంవత్సరం నిష్క్రమించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి పదవిలో చేసినటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి కుటుంబాలు ఈ సంవత్సరం సిబిఐ కేసును ఎదుర్కోవడం, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి కేసులు ఎదుర్కోవడం, అలాగే రెవెన్యూ ఇంటెలిజెన్స్ చాలా తీవ్రమైనటువంటి సంస్థ, అంటే ఎక్కడికక్కడే అరెస్టులు చేసేటువంటి ఒక సంస్థ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో ఈ సంస్థలు కొంతమంది ముఖ్యమంత్రుల కుటుంబాలపై, అలాగే ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుటుంబాల మీద దాడి చేసి సో వారిని కారాగారానికి పంపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే భారతదేశ వ్యాప్తంగా సుమారు ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకు ఈ సంవత్సరము కారాగార వాసము లేదా కేసులు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.